హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కస్టర్డ్ పౌడర్తో ఒక డెలీషియస్ రెసిపీ చూద్దాం. పాలు మరిగిన తర్వాత 2 కప్పుల షుగర్ వేసిన తర్వాత 1 కప్ కస్టర్డ్ పౌడర్ని మనం గోరువెచ్చని పాలలో కలిపేసి పక్కన పెట్టిన తర్వాత ఈ మరిగే పాలలో వేయాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాలని బాగా మనం స్టిర్ చేస్తూ ఉండాలి, లేదంటే కింద అడుగు అంటుకుంటుంది. ఈ లోపల మనం మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ యాపిల్ కానీ, బనానా కానీ, దానిమ్మ కానీ, ఏవైనా గ్రేప్స్ కానీ, స్ట్రాబెర్రీ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను బనానా, డ్రై ఫ్రూట్స్, యాపిల్, దానిమ్మ అవన్నీ చూపించే విధంగా వేస్తున్నాను. ఇది వేసేటప్పుడు పాలు మనకి సిమ్లో పెట్టి ఉండాలి. ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలి. గట్టిగా ఫోర్స్ ఇచ్చి కలిపితే అవి పిండి పిండి అయిపోతాయి. సో చిన్నగా మనం జస్ట్ అట్లా లైట్గా ప్రెషర్ ఒక 2-3 టైమ్స్ స్టిర్ చేస్తూ ఉండాలి. దీనిలో ఫ్రూట్స్ మనం ఎంత క్వాంటిటీలోనే వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. లాస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఆఫ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 అవర్స్ తర్వాత తింటే చాలా చల్లగా డెలిషియస్గా పిల్లలకి సూపర్గాను నచ్చుతుంది.